క్రిస్మస్ అనేది దయ ప్రేమను బోధించి యేసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి సహకారంతో టీజీఐఐసీ చైర్మన్ నేతృత్వంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో 250 చర్చిలకు కేకులు పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ క్రిస్మస్ అనేది దయ ప్రేమను బోధించి యేసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని వారు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంలో గల చర్చిలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో కేకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ నాయకులు కోన సంతోష్, మోతిలాల్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ మ్యాథ్యూస్, సంగారెడ్డి పట్టణ సీనియర్ నాయకులు సునీల్, మధు, ఆల్బర్ట్, ప్రవీణ్, శాంతికుమార్, నరసింహారెడ్డి, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తంలో ఆయన పేరట చేయండి. రెండవ మాట, దావీదు పట్టణంలో నేడు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయనకు పేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి జగ్గారెడ్డి అన్న, మరి నిర్మలక్క వాళ్ళ కుటుంబం, మరి క్రైస్తవ సమాజానికి, మరి క్రైస్తవ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుండి మరి కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు మరి జగ్గారెడ్డి అన్న, మరి నిర్మలక్క వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోకి ఇంకా ప్రభు తీసుకొని వచ్చును గాక. చేత గాని క్రియ చేత గాని మీ కార్యం జరిగించడానికి మీరు సిద్ధపరిచినటువంటి యోనేకాల తండ్రి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పారు. ఇంకో మా కార్యకర్తలందరూ కూడా నాయన, మరి నా ప్రభ నిర్మలక్కను బట్టి, నాయన జగ్గారెడ్డి అన్నను బట్టి గత సంవత్సరాల కొలదిగా మనుషుల దయ యందును, యెహోవా దయ యందును, భగవంతుని దయ యందును వర్ధిల్లునట్లుగాని సహవాసం మరి ముఖ్యముగా జగ్గారెడ్డి అన్న, నిర్మలక్క వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేవిడి కాపాడి దీవి. ఇంటికే చాలేదు. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకల కోసం ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి చర్చికి కూడా కేక్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మరి ఎట్లయితే పంపడం జరుగుతుందో ఈసారి అన్ని చర్చిలకు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మరి ఫిషర్ చైర్మన్ మిట్టు సాయి గారికి, అనంత కిషన్ గారికి, సునీల్ గారికి, సంతు గారికి, మరి మహేష్, ఇంకా మిగతా పెద్దలందరికీ, మరి పాస్టర్స్కి, ఆత్మ కమిటీ చైర్మన్కి, మరి టౌన్ ప్రెసిడెంట్ చర్చ్కి, మండల్ ప్రెసిడెంట్ మోతిలాల్కి, మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి పాస్టర్స్ గారు ఇప్పుడే ప్రార్థన చేయడం జరిగింది. ఒక సంగారెడ్డే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుండాలి. మరి ఎట్లయితే జీసస్ మళ్ళీ జన్మ ఇచ్చి మన కోసం రక్తం చిందించి మరి ఆయన మార్గంలో నడవాలి, అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మరి యేసుప్రభు ఎట్లా చెప్పిండు, మనమందరం కూడా ప్రభుని ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో మనమందరం కూడా బాగుండాలని అందరి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభపరిణామం. మరి 2020 సంవత్సరం డిసెంబర్ ప్రతి సంవత్సరం లాగే క్రైస్తవ సోదరి అందరికీ శుభాకాంక్షలు, క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని చర్చిలకు కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. కాబట్టి ఆ సంప్రదాయం పురస్కరించుకొని 4 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ కూడా కేకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇదే మా
మా యొక్క ఆహ్వానంగా భావించి మీరందరి యొక్క దీవెనలు మా అందు ఉండాలని చెప్పి, మా నాయకుడు జగ్గారెడ్డి గారి మీద కూడా ఉండాలని చెప్పి, మా యొక్క నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి మీద కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం ఎలాగైతే నడిచిందో వచ్చే సంవత్సరం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు మన క్రైస్తవ సోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు నుంచి ప్రతి సంవత్సరం 200 పైచీలకు చర్చిలకు మరి అరుదుగానే ఉన్నాను. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించలాగున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పట్టణ ప్రజలకును మండల ప్రజలకు కాన్సర్ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. యూసీఎఫ్ తరఫున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. క్రిస్మస్ దీవెనలు దేవుడు మీపై మెండు కుమ్మరించిన అరతిగా మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి పైన కుటుంబం పైన దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని, రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పదవిలో ఉండాలని ఆశిస్తా ఉన్నాం. అలా ఫెలోషిప్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా సురేష్ పాస్టర్గా మరియు సంఘాలన్నిటి తరఫున మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి, నిర్మలక్క వారి కుటుంబానికి ప్రతి సంవత్సరం మరి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరి ఈ కేక్ ఏ విధంగా అయితే తీపికరంగా ఉంటుందో మరి సంఘాలన్నీ కూడా మరి ముఖ్యంగా ఈ సంఘాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మరి జగ్గారెడ్డి అన్న మరి నిర్మలక్క వాళ్ళ కుటుంబం కూడా కేక్ వల్ల వారి కుటుంబం కూడా తీపికరంగా ఉండున్నట్లుగా మరి క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ మరి మా సంఘ నియోజకవర్గ పాస్టర్స్ అందరికీ, సంఘాలందరికీ, సంఘ పెద్దలకును మరి వచ్చిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోతున్న నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు కూడా మనకును మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి, సంఘాలకును అందరికీ తోడై ఉండి ఈ గొప్ప ఘనముగా, మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ప్రభు మనందరికీ జరిగించి నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకును, అలాగే జగ్గారెడ్డి అన్న వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించేటట్లు క్రిస్మస్ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్యక్రమాలు అంతటికీ మరియు సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని చర్చిలకు సంబంధించిన ఏవైతే ప్రార్థనలు మరియు ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. అంతేకాకుండా గత 20 సంవత్సరాలుగా మా ప్రియతమ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అలియాస్ జగ్గారెడ్డి గారు, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గత 20 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఈ కేకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటారు. ముందు రోజుగా వాళ్ళు పంపిణీ చేస్తారు. ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో వారి భాగస్తులు, వారి సహానాయకులు తోపాజీ అనంతకృష్ణ గారు, పిసిసి సెక్రటరీ గారు, శ్రీహరి గారు, మధు గారు మరియు ఇతర నాయకులతోని ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కేకులు గత 20 సంవత్సరాలుగా 4 మండలాలు, 2 మున్సిపాలిటీలలోనూ ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కొండాపూర్ మండల్, కంది మండల్, సంగారెడ్డి మండల్, సాస్పేట్ మండల్, అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీ, సాస్పేట్ మున్సిపాలిటీలకు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 65,000 పైచికుల కేజీలు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం యథావిధిగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అదేవిధంగా ఈ రీతిగా ఈరోజు కూడా ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కేకుల పంపిణీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు అన్ని చర్చిలకు, అన్ని మండలాలు, 2 మున్సిపాలిటీల భాగంలోని అన్ని చర్చిలకు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కేకుల పంపిణీ ద్వారా వారికి మా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫు నుంచి మరియు సిఎస్ఐ చైర్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి మేము వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే వారి కుటుంబానికి, మరి వారి సహాయకులు, వాళ్ళ నాయకులు తోపయ్యన్న గారికి, వారందరికీ మరియు జగ్గారెడ్డి గారి కుటుంబానికి, ముఖ్యంగా వారందరి కుటుంబానికి దేవుడు మెండైన దీవెనలు వాళ్ళకు కలిగించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.